పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు నరేన్, ఇస్మాయిల్, సుధీర్ రెడ్డి, కార్యకర్తలు, సానుభూతిపరులు. ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడే మీరు అడుగుతారు ఎవరు గెలుస్తారు అని అడిగారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా మామూలుగా ఎక్కడైనా కానీ ఒక కేటగిరీ ఉంటుంది. పోతే మహిళ నాలుగో కేటగిరీ గెలిపెట్టుంటారు. ఈ రోజు పులివెందులో వాళ్ళు చేస్తారు ఒక గెలిపేనా అని చెప్పేసి టీడీపీ వాళ్ళకు చుట్టూ వాళ్ళకు సూటిగా సవాల్ చేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఏ రకంగా తర్వాత జరుగుతుందో ఆల్రెడీ రాజమోహన్ గారు చెప్పారు. అదే విధంగా ఇక్కడ జరుగుతుంది, చేసి చూపిస్తామని చెప్పి చేసుకుంటూ ఖచ్చితంగా ఇంత దౌర్జన్యంగా ఇంత మహిళల పైన వాళ్ళ ఏజెంట్ ఫారం తీసుకునే దానికోసం మహిళల పైన ఇంకొక దాడి చేస్తారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా కానీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. చెంపకు చెప్పదప్ప, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది. ఈ రోజు చేసిన వాళ్ళ చర్య వల్ల ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఒంటిలో కసి అనేది ఈ రోజు వాళ్ళు చేసే చర్య వల్ల అనేది అందరిలోనూ ప్రవహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం టీడీపీ ఏం చేస్తారో అది చాలా దౌర్జన్యము, దౌర్భాగ్యము, అటువంటిది జరగకూడదు అని చెప్పి తెలియజేసుకుంటాం.